నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుఃపంచాశః సర్గః. హ్రియమాణాతు వైదేహీ కంచిన్నాథమపశ్యతి దదర్శ గిరిశృంగస్థాన్ పంచవానరపుంగవాన్. సీతాదేవిని పంచవటి నుండి రావణాసురుడు అపహరించి తీసుకుపోతున్నాడు. ఆమె ఎన్ని చెప్పినప్పటికీ, ధర్మములు చెప్పిన, రామచంద్రమూర్తి యొక్క పరాక్రమాన్ని గురించి చెప్పి బెదిరించిన, దీనంగా ఆమె శోకించిన, ఏమాత్రము పట్టించుకోకుండా రావణాసురుడు సీతాదేవిని పంచవటి నుండి అలా తీసుకుపోతూ ఉన్నాడు. ఈ విధంగా అలా తీసుకువెళ్ళిన తర్వాత ఆ మధ్యలో జరిగినటువంటి పరిణామములు, అలాగే సీతాదేవిని రావణాసురుడు లంకానగరంలో ఎక్కడ ఏ విధంగా ఉంచాడు, ఈ విశేషాలన్నీ కూడా మనకు 54వ సర్గలో ఉంటాయి. మన ఆ విశేషాలన్నింటినీ కూడా చక్కగా మనం ప్రవచన శ్లోకాలను ఈ వాక్యం మళ్ళీ చెబుతాను. ఆ విశేషాలన్నీ కూడా మనం ఈ సర్గలో తెలుసుకుందాము. హ్రియమాణాతు వైదేహి, ఈ విధంగా రావణాసురుడి చేత అపహరించకపోబడుతున్నటువంటి సీతాదేవి నాథం అపశ్యతి, కంచిన్నాథం అపశ్యతి, ఆమెను రక్షించేటటువంటి వారు ఏ ఒక్కరూ కూడా కనిపించలేదుట. అంటే రామలక్ష్మణులు ఉంటే కనుక దగ్గర అసలు ఆ విషయంలో సందేహమే లేదు, వారు తప్పనిసరిగా రక్షిస్తారు. కానీ రావణాసురుణ్ణి ఎదిరించి సీతాదేవిని రక్షించగలిగినటువంటి వారు ఇంకా ఎవరూ కనిపించడం లేదు. ఒక్కరు ప్రయత్నించారు, జటాయువు, ఆయన రావణాసురుడి చేతిలో హతుడైపోయాడు. ఇంకెవరూ కూడా రావణాసురుడిని ఎదిరించి సీతాదేవిని రక్షించేటటువంటి సాహసం చేసేవాళ్ళు ఎవరూ లేనే లేరు. అందువల్ల ఇంకా తనను రక్షించేవారు ఇంకెవరూ లేరు అని చెప్పి అనుకుంటూ సీతాదేవి దీనంగా రోదిస్తూ ఉన్నది. ఇంతలో అలా ఆకాశ మార్గంలో వెళుతూ ఉంటే ఒకానొక పర్వతం మీద 5 వానర పొంగవులు, అంటే వానర శ్రేష్ఠులు 5 కనిపించారు. కనిపించేటప్పటికీ ఇంకా తనను రావణాసురుడు తీసుకువెళ్ళినటువంటి విషయాన్ని తన రామచంద్రమూర్తికి వినిపించేవారు, ఈ విషయాన్ని తెలియజేసేవారు ఎవరైనా ఉండాలి. ఒకవేళ రాముడు కాకతాళీయంగా కనుక సీతాదేవిని వెతుకుతూ ఈ ప్రాంతానికి కనుక వచ్చినట్లయితే అప్పుడు తన గుర్తులు చెప్పి తనను ఈ విధంగా తీసుకువెళ్ళిన విషయాన్ని రాముడికి తెలియజేయాలి అని ఆలోచించింది సీతాదేవి. అందుకనే అపశ్యతి గిరిశృంగస్థాన్ పంచవానర పొంగవాన్ దదర్శ, ఆ పర్వత శిఖరముల మీద ఉన్నటువంటి 5 వానర శ్రేష్ఠులను సూచింది. ఆ తర్వాత తేషాం మధ్యే విశాలాక్షి కౌశేయం కనకప్రభం ఉత్తరీయం వరారోహ శుభాన్యాభరణాని చ ముమోచయది రామాయ శంశేయురితి మైథిలీ. ఆ వానరులను చూడంగానే సీతాదేవి మనస్సులో ఒక ఆలోచన వచ్చింది. అందుకనే విశాలాక్షి వరారోహ మైథిలి, విశాలమైనటువంటి నేత్రములు కలిగినది, అలాగే చక్కటి సౌందర్యవతి అయిన మిథిలారాజ కుమార్తె అయినటువంటి సీతాదేవి కనకప్రభం ఉత్తరీయం కౌశేయం శుభాని ఆభరణాని చ, బంగారు వర్ణంతో ప్రకాశించేటటువంటి తన ఉత్తరీయాన్ని, అంటే ఆ చీర యొక్క చివరి భాగం ఏదైతే ఉన్నదో ఆ చివరి భాగాన్ని, అలాగే శుభాని ఆభరణాని చ, ఆ పట్టు వస్త్రమును, అదేవిధంగా తన ఆభరణములను కూడా ఒక మూటలా గట్టి, అంటే ఆ పట్టు వస్త్రముల చీర యొక్క కొంగులో తన ఆభరణములను మూటగా గట్టి దాన్ని వేరు చేసి, అంటే దాన్ని విడిగా తీసి ఆ పట్టు చీరని, ఆ పట్టు వస్త్రమును
పట్టు వస్త్రంలో ఆభరణములన్నీ కూడా ఉంచి తేషాం మధ్యే మమోచ, ఆ 5 వానరుల మధ్యలో ఈ ఆభరణములతో కూడినటువంటి మూటను విడిచిపెట్టింది సీతాదేవి. ఆకాశ మార్గంలో వెళుతున్నది. ఎత్తైనటువంటి పర్వతములు, ఆ పర్వత శిఖరముల మీద 5 వానరులు కనిపించారు. వెంటనే తన ఆభరణములను తీసి, తన పట్టుచీర యొక్క చివరి భాగాన్ని తీసి అందులో ఈ ఆభరణములను మూటగట్టి వారి మధ్యలో విడిచిపెట్టింది. ఎందుకలా విడిచిపెట్టింది అంటే, రామాయ శంశేయు యది, రాముడు కనుక సీతాదేవిని వెతుకుతూ ఈ ప్రాంతానికి కనుక వచ్చినట్లయితే, ఇదిగోనండి ఎవరో స్త్రీ ఆర్తనాదం చేస్తూ ఇలాగా ఇటువైపుకి అపహరించబడింది, అలాగే ఆమె విడిచినటువంటి ఆభరణములు ఇవే అని చెప్పి రాముడికి అందజేస్తారు అని, తన గుర్తు రాముడికి తెలుస్తుంది అని చెప్పి భావించి సీతాదేవి తన ఆభరణములను ఆ పట్టు వస్త్రంలో కట్టి 5 వానరుల యొక్క నడుమ వారి మధ్యలో పడేసింది. వస్త్రముత్సృజ్య తన్మధ్యే నిక్షిప్తం సహభూషణం సంభ్రమాత్తు దశగ్రీవః తత్కర్మనస బుద్ధవాన్. సీతాదేవి విధంగా తన గుర్తులు తెలియటానికి ఆభరణములను అదేవిధంగా పట్టు వస్త్రాన్ని తీసివేస్తుంటే మరి రావణాసురుడు ఏం చేస్తున్నాడండి అని సందేహం కలగవచ్చు. రావణాసురుడిది ఒకటే ధ్యేయము, రామలక్ష్మణులు అక్కడికి దగ్గరకు రాకుండా తాను సీతాదేవిని అపహరించుకు తీసుకువెళ్ళిపోవాలి. అందుకని రావణాసురుడు కూడా చుట్టూ చూస్తూ ఉన్నాడు. వేగంగా సీతాదేవిని తీసుకుపోయేటటువంటి ప్రయత్నంలో ఉండడంతో సీతాదేవి చేసినటువంటి ఈ పని రావణాసురుడు గమనించలేదన్నమాట. అదే చెబుతున్నారు, సహభూషణం వస్త్రముత్సృజ్య, ఆభరణములతో కూడిన ఆభరణములతో కట్టినటువంటి వస్త్రముత్సృజ్య, అలాగా ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి తన్మధ్యే నిక్షిప్తం, ఆ 5 వానరుల మధ్యలో ఇలా సీతాదేవి పడేసింది కదా. తత్కర్మ, ఆ పనిని దశగ్రీవః సంభ్రమాత్తు న బుద్ధవాన్, దశగ్రీవుడు అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోవాలి అనే ఆలోచనలో, ఆ తొందరలో సీతాదేవి చేసినటువంటి ఈ పనిని, అంటే ఆభరణములు ఆ 5 వానరుల మధ్యలో పడే విధంగా ఆ మూటను వేసినటువంటి పనిని రావణాసురుడు గమనించలేదు. ఎందుకంటే రావణాసురుడు ఆమె అపహరించుకుపోవటము, ఎవరూ కూడా అడ్డగించకుండా చూడటము, పైగా మధ్యలో జటాయువు అడ్డుపడి యుద్ధం చేశాడు. మరలా ఇంకొకరెవరైనా కనుక వచ్చారంటే మరలా ఆలస్యం అవుతుంది. ఈలోగా రామలక్ష్మణుడు కనుక వచ్చారు అంటే సీతాపహరణం అనేది కుదరకపోవచ్చు. అందుకని ఆమెను ఆ ప్రాంతం నుంచి తీసుకుపోయేటటువంటి తొందరలో ఉన్న రావణాసురుడు సీతాదేవి ఆ విధంగా నగలను మూటగట్టి పడేసినటువంటి విషయాన్ని గమనించలేదు. పింగాక్షాస్తాం విశాలాక్షీం నేత్రైరనిమిషైరివ విక్రోశంతీం తథా సీతాం దదృశుర్వానరర్షభాః. మరి వానరులు మధ్యలో ఉన్నట్టుండి ఆకాశం నుండి ఇలాగ ఆభరణములతో కూడినటువంటి మూట పడేటప్పటికీ ఒక్కసారిగా వాళ్ళు ఆకాశం వైపుకు చూశారు. పింగాక్షాః, పచ్చనైనటువంటి కన్నులు కలిగినటువంటి వారు. అంతేకాదు వానరర్షభాః, ఏదో సామాన్యమైనటువంటి వానరములు కోతుల వంటి వాళ్ళు కాదు. వాళ్ళు వానర రూపంలో ఉన్నటువంటి గొప్పవారు. అందుకనే వానరర్షభాః, వానర శ్రేష్ఠులు. పైగా మహావిష్ణువు తాను భూలోకంలో రాముడిగా అవతరించబోతున్నారనే విషయాన్ని చెప్పిన తర్వాత బ్రహ్మగారు దేవతలందరికీ కూడా చెప్పారు, మీరు మీ శక్తులతోటి వానరముల యందు అదేవిధంగా భల్లూకముల యందు కూడా సంతానమును ఉత్పత్తి చెయ్యండి, అవతరించండి అని చెప్పారు కదా. మరి అలాగా దేవతాంశతోటి పుట్టినటువంటి వారు వీరు. అందుకనే వానరశ్రేష్ఠులు, వానరర్షభాః, వానరశ్రేష్ఠులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విశాలాక్షీం విక్రోశంతీం తాం సీతాం, అలా తమ మధ్యలో ఆ మూట ఎప్పుడైతే పడిందో ఆకాశం వైపుకు చూశారు. చూసేటప్పటికి రావణాసురుడు సీతాదేవిని అలా తీసుకుపోతూ ఉన్నారు. అయితే ఆమె సీతాదేవి అనే విషయం వీళ్ళకు తెలియదు, కానీ ఒక స్త్రీ
అలా ఏడుస్తూ అంటే ఆక్రోశిస్తూ ఉన్నది ఆమెను రాక్షసుడు అపహరించుకుపోతున్నాడు అనే విషయం వాళ్ళకి తెలిసింది. తెలిసి సీతాం అనిమిషైరివ దదృశు, సీతాదేవిని దేవతల వలె ఆ విధంగా చూస్తూ ఉన్నారన్నారు. ఇక్కడ అనిమిషై అంటే నిమిషము అంటే కనురెప్ప వెయ్యటం అన్నమాట. అనిమిషాహ అని అంటే గనక కనురెప్ప వెయ్యనటువంటి వారు అని చెప్పి, అలా కనురెప్ప వెయ్యనటువంటి దేవతల వలె వీళ్ళు కూడా కళ్ళప్పగించంటే కనురెప్ప వెయ్యకుండా అలాగే ఆకాశంలోకి చూస్తూ ఉన్నారు. గమనించారు, ఒక స్త్రీని ఆక్రోశిస్తున్నటువంటి ఒక స్త్రీని రాక్షసుడు అపహరించుకుపోతున్నాడనే విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారన్నమాట. సచపంపామతిక్రమ్య లంకామభిముఖ పురీం జగామరుదతీం గృహ్య వైదేహీం రాక్షసేశ్వర. రాక్షసరాజైనటువంటి ఆ రావణాసురుడు రుదతీం వైదేహీం గృహ్య, అలా ఏడుస్తున్నప్పటికీ కూడా ఆమెను అలాగే పట్టుకుని పంపానదిని కూడా దాటేసి అతిక్రమ్య లంకాపురీం అభిముఖం, లంకాం పురీం అభిముఖ, లంకానగరానికి అభిముఖంగా ఎదురుగా అంటే అటువైపుకి జగామా. ఇంకా రావణాసురుడు వేగంగా ఆ విధంగా పంపానదిని కూడా దాటి లంకానగరం వైపుకి దూసుకు వెళుతున్నాడు ఆకాశంలో సీతాదేవిని ఆ విధంగా పట్టుకుని. తాం జహార సుసంహృష్ట రావణో మృత్యుమాత్మనః ఉత్సంగేనైవ భుజగీం తీక్ష్ణదంష్ట్రాం మహావిషాం. ఇక్కడ పంపానదిని దాటే వరకు కూడా రావణాసురుడు కంగారుగానే ఉన్నాడు, తొందరలో ఉన్నాడు. ఎందుకు అంటే ఆ పంచవటి ప్రాంతాన్ని దాటి పంపానదిని దాటితే కానీ ఇంకా సీతాదేవిని తాను ఎటువంటి అడ్డు లేకుండా తీసుకువెళ్ళగలను అనే ఆత్మవిశ్వాసం అనేది కలగలేదు. అందుకని అప్పటి వరకు కూడా చాలా తొందరగా వేగంగా సీతాదేవిని తీసుకువెళ్ళిపోతూ ఉన్నాడు. అటు ఇటు చూస్తూ ఉన్నాడు, ఎవరడ్డు పడతారా అని చెప్పి చూస్తున్నాడు. సీతాదేవిని వదలకుండా తీసుకువెళ్ళిపోతున్నాడు. అందుకనే సీతాదేవి అక్కడ వానరుల మధ్య విడిచినటువంటి ఆ ఆభరణముల గురించి కూడా పట్టించుకోలేదు. పంపానదిని ఎప్పుడైతే దాటాడో ఇంకా ఆ తర్వాత ఇక్కడికి రామలక్ష్మణులు రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది, కావున ఇక ప్రశాంతంగా వెళ్ళవచ్చును, ఇంకా నాకు అడ్డు లేదు అనే భావనతోటి ఇక రావణాసురుడు తన లంకానగరం వైపుకి సధైర్యంగా వెళ్ళడానికి ఉపక్రమించాడు. ఆ తర్వాత ఎలా తీసుకువెళుతున్నాడు అని అంటే ధైర్యంగా, ఎంత ధైర్యంగా తీసుకువెళుతున్నప్పటికీ కూడా ధైర్యం అనేది, ఆ ధైర్యంతో చేసేటటువంటి పనులు అనేవి మేలు చేసే విధంగా ఉండాలి తప్ప ధైర్యంతో తనకు తానే అపాయాన్ని తెచ్చుకుంటేది ధైర్యం అనరు, మూర్ఖత్వం అంటారు. మరి ఇక్కడ రావణాసురుడు చేసినటువంటి పని అదేనమాట. రావణ సుసంహృష్ట, ఇక రావణుడు తనకింక ఎదురు లేదు, తనను ఆపేవారు లేరు అని చెప్పి ఆనందించినటువంటి వాడై తీక్ష్ణదంష్ట్రాం మహావిషాం భుజగీం ఉత్సంగేనైవ, కోరలు కలిగినటువంటిది గొప్ప విషముతోటి తీక్ష్ణమైనటువంటి ప్రమాదకరమైనటువంటి విషముతో కూడిన సర్పమును ఉత్సంగేనైవ తన ఒడిలోనే పెట్టుకుని ధైర్యంగా తీసుకువెళ్ళినట్లుగా తన లంకను మొత్తాన్ని నాశనం చేయడానికి కారణమయ్యేటటువంటి సీతాదేవిని తన ఒడిలో పెట్టి రావణాసురుడు లంకా నగరానికి తీసుకువెళుతున్నట్ట. అందుకని అంటున్నారు ఆత్మనః మృత్యుం తాం, తనకు మృత్యుదేవత అయినటువంటి ఆ సీతాదేవిని ఆత్మనః మృత్యుహేతుభూతాం అని అంటున్నారు. అంటే మృత్యువుకి కారణమయ్యేటటువంటి సీతాదేవిని ఉత్సంగేనైవ జహార, ఏదో ఒడిలో పెట్టుకుని తీసుకువెళుతున్నట్లుగా రావణాసురుడు సీతాదేవిని అపహరించుకుని ఉత్సాహంగా ఆనందంతో తనకి ఇంక ఎదురు లేదు అని చెప్పి లంకానగరం వైపుకి వెడుతూ ఉన్నాడనమాట. అందుకనే అంటారు ఆత్మానం బుద్ధి వైక్లవ్యాత్ కృతకృత్యం అమన్యత. తర్వాత సర్గల్లో వస్తుంది రావణాసురుడు బుద్ధి సవ్యంగా పనిచేయకపోవటం వల్ల, తన మూర్ఖత్వాన్నే ధైర్యంగా భావించడం వల్ల, శూర్పణఖ చెప్పినటువంటి మాటలకు లోభపడి సీతాదేవిని ఈ విధంగా కామించడం వలన తాను చేస్తున్నటువంటి ప్రమాదకరమైన, తనకే అపాయకరమైనటువంటి ఆ పనిని
గుర్తించలేకపోతున్నాడు. అదేదో గొప్పగా లేకపోతే ఏదో సాధించినట్లుగా భావించి ఆమెను సీతాదేవిని లంకా నగరానికి తీసుకువెళ్తున్నాడు. వనాని సరిత శైలాన్ సరాంసి చ విహాయస సక్షిప్రం సమతీయాయ శరశ్చాపాదివచ్యుతః. ఇంకా రావణాసురుడు యథేచ్ఛంగా ఇంకా తనకు ఎదురు లేదు అని భావించిన వాడై చాపాతుచ్యుతః శరహ ఇవ, ధనుస్సు నుంచి విడవబడినటువంటి బాణము ఏ విధంగా అయితే సూటిగా వేగంగా దూసుకు వెళుతుందో, ఇంకా రావణాసురుడు ఆ పంపా నదిని దాటిన తర్వాత అంత వేగంగానూ అదేవిధంగా ఆనందంగా తనకు ఎదురు లేదని చెప్పి అలా సీతాదేవిని పట్టుకుని ముందుకి ఆకాశ మార్గంలో మునుముందుకి వేగంగా వెళ్ళిపోతున్నాడు. వెళుతూ తిమినక్ర నికేతంతు వరుణాలయమక్షయం సరితాం శరణం గత్వా సమతీయాయ సాగరం. ఇంకలా ఆకాశ మార్గంలో సముద్రాన్ని లంఘిస్తూ ఉన్నాడు. తిమినక్ర నికేతం, తిమి అంటే గనక చేపలలో అదొక రకం అన్నమాట. ఆ విధంగా చేపలు మొదలైనవి, అలాగే మొసళ్ళు, అదేవిధంగా తిమింగళములు, ఇవన్నీ కూడా కలిగినటువంటి పెద్ద పెద్ద చేపలు, అదేవిధంగా మొసళ్ళు, తిమింగళములు మొదలైన జలచరములన్నీ కూడా కలిగినటువంటి వరుణాలయం, వరుణదేవుడికి నిలయమైనటువంటిదైన నివాసగృహమైనటువంటి సరితాం శరణం, నదులన్నింటికీ కూడా ఆశ్రయనీయమైనటువంటిది, నదులన్నీ కూడా కలిసేది అయినటువంటి ఆ సాగరాన్ని గత్వా సమీపించి సమతీయాయ, ఆ సాగరాన్ని కూడా దాటివేస్తున్నాడు అలవోకగా ఆకాశ మార్గంలో. సంభ్రమాత్ పరివృత్తోర్మి వృద్ధమీన మహోరగః వైదేహ్యాం హ్రియమాణాయాం బభూవ వరుణాలయః. ఇక్కడ చూడండి, సముద్రుడు ఇక్ష్వాకు వంశం వారి చేత ఆయన వృద్ధి చెందించబడినటువంటి వాడు, అంటే స్థాపించబడినటువంటి వాడు. ఇంకా ఆ సముద్రం విస్తరించడానికి కారణం ఇక్ష్వాకు వంశంలోని పూర్వీకులైనటువంటి సగరపుత్రులే కదా. అందువలన మరి ఆ ఇక్ష్వాకు వంశానికి కోడలైనటువంటి సీతాదేవిని తీసుకువెళుతుంటే సముద్రుడు ఏం చేస్తున్నాడండి అని అనిపించవచ్చు. అలాగే మరి సుందరకాండలో హనుమంతుడు సముద్రాన్ని లంఘిస్తూ ఉంటే మైనాకుడు వచ్చి ఆతిథ్యాన్ని ఇచ్చాడు. మరి ఆ మైనాకుడు ఏమయ్యారు? అలాగే సురస అనే నాగమాతను పంపించారు దేవతలు. ఇలాగ మరి ఇప్పుడు కూడా రావణాసురుడు సీతాదేవిని ఆ సముద్రం మీద నుండి అపహరించుకు వెళుతూ ఉంటే సముద్రుడైనా అడ్డుపడచ్చు, లేకపోతే అందులో ఉన్న మైనాకుడైనా అడ్డుపడచ్చు, లేకపోతే దేవతలైనా సరే ఎవరినో ఒకరిని పంపి రావణాసురుడిని అడ్డగించవచ్చును కదా. అని అంటే రావణాసురుడిని అడ్డగించేటటువంటి, రావణాసురుడికి ఎదురు నిలిచేటటువంటి ధైర్యము ఎవ్వరికీ లేదు. అందువలననే సముద్రుడు కూడా చూడండి, ఇక్కడ తనలో ఉన్నటువంటి ఆ జలచరములు ఏవైతే ఉన్నాయో అవి కూడా పైకి లేవకుండా సముద్రుడు తన వేగాన్ని తగ్గించుకుని, తన అలలను కూడా తగ్గించుకుని అలా సీతాదేవిని రావణాసురుడు తీసుకుపోతూ ఉంటే అలా దీనంగా చూస్తూ ఉండిపోయాడు తప్ప సముద్రుడు కూడా ఏమీ చేయలేకపోయాడనమాట. ఇంకా వైదేహ్యాం హ్రియమాణాయాం, విదేహ రాజకుమార్తె అయినటువంటి సీతాదేవి విధంగా అపహరించకపోబడుతూ ఉంటే వరుణాలయ, వరుణదేవుడికి నిలయమైనటువంటి ఆ సముద్రుడు సంభ్రమాతు పరివృత్తోర్మి, భయంతో, రావణాసురుడు ఏమైనా చేస్తాడేమోనన్న భయంతో, అలాగే సీతాదేవిని అపహరించుకుపోతున్నాడే, అయ్యో ఏమీ చేయలేకపోతున్నామే అన్న ఉద్వేగంతో, ఆ రావణాసురుడి యొక్క దర్శనంతో కలిగినటువంటి కలత చేత ఇంకా పరివృత్తోర్మి, తన అలలను, తన కెరటములను కూడా తగ్గించుకున్నటువంటి వాడై, ఉపసంహరించుకున్నటువంటి వాడై, వృద్ధమీన మహోరగ, తనలో ఉన్నటువంటి జలచరములన్నీ ఏవి కూడా పైకి ఎగరకుండా, అంటే నీళ్ళల్లోంచి పైకి ఎగురుతూ ఉంటాయి కొన్ని జలచరాలు, అలా ఎగరకుండా వాటిని కూడా అదుపు చేసినటువంటి వాడై వృద్ధమీన మహోరగ బభూవా, అణగి ఉన్నటువంటి వాడిలాగా, ఏమీ చేయలేని వాడిలాగా సముద్రుడు కూడా ఆ విధంగా మిన్నకుండిపోయాడు. అలాగే తనలో తాను కుమిలిపోతూ ఉన్నాడు. అంతరిక్షగతావాచః ససృజుశ్చారణాస్తదా ఏతదంతో దశగ్రీవః
ఇది సిద్ధాస్తదాబ్రువన్. ఇంకా అంతరిక్షంలో ఉన్నటువంటి చారణులు ఎవరైతే ఉన్నారో వారు ఈ విధంగా సీతాదేవిని రావణాసుడు అపహరించుకుపోవడం చూసినటువంటి వారై ఒక రకంగా బాధపడుతూ మరొక రకంగా ఆనందిస్తూ ఉన్నారట. అదేమిటండి ఆనందము అని అంటే, తదా అంతరిక్షగతాః చారణాః. అంతరిక్షంలో ఉండే చారణులు అంటే కనుక దేవతాగణ విశేషం, దేవతలలో ఒక విశేషం అన్నమాట. వారు అంటే ఒక గణం వారు. వారు దశగ్రీవ ఏతదంతః, 10 శిరస్సులు కలిగినటువంటి రావణాసురుడికి ఇదిగో ఇప్పుడే ఇంకా అంతమనేది మొదలైనది, ఇదే రావణాసురుడికి మరణమాసన్నమైనటువంటి కాలము అని అంటూ, ఇంకా సీతాపహరణమే రావణాసురుడికి అవసాన కాలం సమీపించినట్లు, కావున రావణాసురుడు అంతమందబోతున్నాడు అని చెప్పి వాళ్ళు ఆనందిస్తూ ఇతి వాచః ససృజు, ఈ విధంగా వారిలో వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా సిద్ధులు కూడా ఇలాగా ఒకనొక దేవతాగణ విశేషం అన్నమాట. వారు కూడా ఏతదంతః దశగ్రీవ, సిద్ధులు అనేవారు దేవతాగణానికి చెందినవారు. అదేవిధంగా మునులలో కూడా సిద్ధులు అనేవారు ఉంటారన్నమాట. అలాగా మునిగణముకు చెందినటువంటి వారు, దేవతాగణములకు చెందినటువంటి వారు, ఆకాశంలో ఉండేటటువంటి వారు ఈ సీతాపహరణాన్ని చూచి రావణాసురుడికి ఇంకా అవసాన దశ ప్రారంభమైనది, రావణాసురుడి అంతం సమీపించినది అని చెప్పి వాళ్ళందరూ కూడా పలుకుతూ ఉన్నారు. సతు సీతాం వివేష్టంతీం అంకేనాదాయ రావణః ప్రవివేశ పురీం లంకాం రూపిణీం మృత్యుమాత్మనః. అయితే ఇవేవి కూడా పట్టించుకున్నటువంటి రావణాసురుడు ఆ సీతాదేవిని అపహరించడమే ఘనమైనటువంటి ఘనకార్యం చేస్తున్నట్లుగా భావించినటువంటి వాడై సహ రావణః వివేష్టంతీం ఆత్మనః రూపిణీం మృత్యుం, ఇలాగా గుంజుకుంటూ ఉన్నది సీతాదేవి, పాపం విలవిలలాడిపోతూ ఉన్నది. అయినా ఆమెను విడిచిపెట్టకుండా తీసుకువెళుతున్నాడు. అంతేకాదు మృత్యువే సీతాదేవి రూపంలో మారినదా అన్నట్లుగా, అంటే ఏమిటి, మృత్యువు అనేది ఒక రూపాన్ని కలిగి ఉండదు కదా, కానీ ఇక్కడ మృత్యువే సీతాదేవి రూపాన్ని దాల్చిందా అన్నట్లుగా ఉన్నటువంటి ఆమెను, అంటే మృత్యు రూపాన్ని దాల్చినటువంటి సీతాదేవిని సీతాం అంకే ఆదాయ తన ఒడిలో తీసుకెళ్తున్నట్లు లంకాం పురీం ప్రవివేశ, సీతాదేవిని పట్టుకుని అలాగా లంకా నగరంలోకి రావణాసురుడు ప్రవేశించేశాడు. మరి ఆ లంకా నగరంలో సీతాదేవిని ఎక్కడ ఉంచాడు, ఎక్కడ ఉంచితే ఆమె శోకం తగ్గుతుందని భావించాడు, అసలు ముందు ఎక్కడికి తీసుకువెళ్ళాడు, ఈ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. గృహ్యమాణాత్ వైదేహి కంచిన్నాథమపశ్యతి దదర్శగిరి శృంగస్థాన్ పంచవానర పుంగవాన్ తేషాం మధ్యే విశాలాక్షి కౌశేయం కనకప్రభం ఉత్తరీయం వరారోహ శుభాన్యాభరణాని చ ముమోచయది రామాయ శంశేయురితి మైథిలీ వస్త్రముత్సృజ్య తన్మధ్యే నిక్షిప్తం సహభూషణం సంభ్రమాత్తు దశగ్రీవః తత్కర్మణస బుద్ధవాన్ పింగాక్షాస్తాం విశాలాక్షీం నేత్రైరనిమిషైరివ విక్రోశంతీం తథా సీతాం దదృశు వానరర్షభాః సచ పంపామతిక్రమ్య లంకామభిముఖః పురీం జగామరుదతీం గృహ్య వైదేహీం రాక్షసేశ్వరః తాం జహార సుసంహృష్టః రావణో మృత్యుమాత్మనః ఉత్సంగేనైవ భుజగీం తీక్ష్ణదంష్ట్రాం మహావిషాం వనాని సరితశైలాన్ సరాంసి చ విహాయ సా సక్షిప్రం సమతీయాయ శరశ్చాపాదివచ్యుతః తిమినక్రనికేతం తు వర్ణాలయమక్షయం సరితాం శరణం గత్వా సమతీయాయ సాగరం సంభ్రమాత్ పరివృత్తోర్మి
రుద్ధమీనమహోరగः వైదేహ్యాం హ్రియమాణాయాం బభూవ వరుణాలయः అంతరిక్షగతా వాచః ససృజుశ్చారణాస్తదా ఏతదంతో దశగ్రీవః ఇతి సిద్ధాస్తదా బ్రువన్ సతు సీతాం వివేష్టంతీం అంకేనాదాయ రావణః ప్రవివేశ పురీం లంకాం రూపిణీం మృత్యుమాత్మనః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుఃపంచాశే సర్గే 11 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.